వివరించేవాడు. అతని ఆలోచనలు ఎప్పుడు సమాజాన్ని ఏదో ఒక రకంగా ఎలా ప్రభావితం చెయ్యాలా అని, అది మంచిగాని చెడుగాని వాటి కారణాల గురించి గాని ఎక్కువగా ఆలోచించటం, విశ్లేషించటం చేసేవాడు. తను చెప్పాలనుకున్న విషయాన్ని అనువైన సందర్భము వెతుక్కుని లేదా సృష్టించుకుని ఆసక్తికరంగా చెప్పడంలో సిద్ధహస్తుడు. చాలా చిన్న విషయాలను కూడా భిన్నమైన కోణములో చూడగలడు. ఉదాహరణకు, మామూలుగా ఎక్కడైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే జనం అక్కడికి పరిగెత్తి అక్కడ ఏమీ కాలేదు అని తెలిసిన మరునిమిషం చాలా నిరుత్సాహానికి గురవుతారు. అంటే జనం ప్రమాద స్థలానికి పరిగెత్తేది అక్కడ ఏదో జరిగిందన్న థ్రిల్ను ఎక్స్పీరియన్స్ చేయటానికే. అందువల్ల ఎవరికి ఏన్వకపోతే డిసప్పాయింట్ అవుతారు అనేవాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చాలా చెప్పేవాడు. అతనితో నాకున్న సహచర్యముతో గాని, అతనితో వివిధ సందర్భాలలో చర్చించిన విషయాల ఆధారంగా గాని, అతనిపై నాకున్న అభిప్రాయాలు, కలిగిన అభిప్రాయాలు, నమ్మకాలు. 1. ఎప్పుడూ రిస్క్ అనుకునేవాడు అసలు పైకే రాడు. 2. అందరికీ అధికారంటే ఇష్టము, కాని కొందరికే అది పొందే ధైర్యము, సామర్థ్యము ఉంటుంది. 3. అతను ఇతరులను చూసి ఎలా నవ్వగలడో అలాగే తనను తాను చూసుకుని నవ్వుకోగలడు. 4. మనము నమ్మదే నిజం, అసలైన నిజం అంటూ ఉండదు. నిజం గురించి ఈ నిజం చాలా మందికి అర్థము కాదన్న విషయానికి అతనికి చాలా బాగా తెలుసు. 5. ఎదుటివాడి బలాన్ని కాని, బలహీనతను గాని అంచనా వేయగలడు. తన ఈ అంచనాలను తనకు అనుకూలంగా వాడుకోవడంలో దిట్ట. 6. అతను తన ఫెయిలియర్స్కి ఇతరులను బాధ్యులు చేయడు. 7. తను చెప్పుకునేంత చెడ్డవాడు కాదు, నిజానికి అతనిలో ఒక చాలా సున్నితమైన మనిషి దాగి ఉన్నాడు. 8. అతనికి డబ్బుపై అసలు మోజు లేదు, అందుకేనేమో కరెన్సీ నోట్లు నలిపేసేవాడు. 9. తనకు నచ్చినట్టే తను జీవించేవాడు. తను మోహన్ కృష్ణ క్లాస్మేట్. ఫోన్లో హలో మోహన్ అన్న తన పిలుపు సరిగ్గా 25 ఏళ్ల కిందట విజయవాడలో కేసీపీ కాలనీలో రూమ్మేట్లుగా ఉన్నప్పటి నా మిత్రుడి గొంతును పోలి ఉంది. అప్పట్లో మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆ గొంతు ఒక్కసారిగా మళ్లీ గుర్తు చేసింది. తనతో నా సహవాసాన్ని భాగాలుగా విభజించి చెప్పుకోవచ్చు. కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలో కొత్త స్నేహాలు, కొత్త ఫ్రెండ్ సర్కిళ్లు, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒకే అభిప్రాయాలు కలిగి ఉన్నవారు జట్టుకట్టడం ప్రారంభించాం. తను హైదరాబాద్ నుంచి వచ్చిన, కేవలం హిందీ మాట్లాడే హైదరాబాదీలతోనే కాకుండా అందరితో కలిసిపోయేవాడు. తెనాలికి చెందిన నాకు మద్రాసు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. కాని తను మాత్రం నాకు మరింత ఆసక్తి కలిగేలా చేశాడు. రూమ్ మధ్యలో పంచింగ్ బ్యాగ్ పెట్టుకుని బాక్సింగ్, కరాటే సాధన చేసేవాడు. అతను తెలుగు మాట్లాడితే స్వచ్ఛమైన ఆంధ్రుడిలా, హిందీ మాట్లాడితే పక్కా హైదరాబాదీలా, ఇంగ్లీషు మాట్లాడితే ఓ విద్యావేత్తలా ఉండేవాడు. అప్పట్లో మా కాలేజీలో ర్యాగింగ్ మితంగానే ఉండేది. మాకు సీనియర్ బ్యాచ్ ఒక్కటే ఉండేది. సీనియర్లను తను తన మాటలతో కట్టిపడేయడంతో మాకు ర్యాగింగ్ బాధ తప్పింది. సంగీతంపై బాగా మక్కువ చూపేవాడు. కాలేజీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. సివిల్ ఇంజనీరింగ్లో ఇద్దరం ఒకే తరగతిలో చదవడం వల్ల ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం కలిగింది. తను ప్రతి విషయంలోనూ విభిన్నంగా ఆలోచిస్తూ చాలా తెలివైన వాడిలా ఉండేవాడు. కాని తను చదువులో వెనుకబడి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించేది. ఇతర విషయాల్లో అద్భుత నాలెడ్జ్, భాషపై పట్టు ఉన్న తను ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో మాత్రం తడబడేవాడు. ఇలాంటి వారిని మరికొంత మందిని చూడటంతో నాకు ఇంజనీరింగ్లో మంచి మార్కులు పొందగలననే నమ్మకం కుదిరింది. కాని తనలాగా కరాటే ఎక్సర్సైజులు, ఇంగ్లీష్ నవలలు చదవడం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూడడం లాంటివి చేయాలని నాకు అనిపించేది. కేవలం పుస్తకాల పురుగులతోనే కాక ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న వారితో జట్టు కట్టాలని నిర్ణయించుకున్నాను. తను హాస్టల్ కరాటే సాధనకు ఓ గ్రూప్ను ప్రారంభించినప్పుడు కొద్దిమంది అత్యంత ఉత్సాహంతో చేరారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా తను ఇతరులను ఒప్పించేవాడు. ఆ సమయంలో తను తనకు తోచిందే చేసేవాడు. కాని పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం తన తండ్రి కోర్కెను తీర్చలేకపోతున్నందుకు చాలా బాధపడేవాడు. ఇక ఇంజనీరింగ్ 3-4 సంవత్సరాల్లో ఇద్దరం బాగా మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరం వేర్వేరు ఫ్రెండ్ సర్కిళ్లతో కలిసి తిరిగేవాళ్లం. నాకు విద్యా విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. తను రాముడు మంచి బాలుడి లావో పెన్ను, పుస్తకం పట్టుకుని వెళుతూ బాగా చదువుకుని తన తండ్రి నమ్మకాన్ని కాపాడాలని కోరుకునేవాడు. కాని ఆ ఆలోచనకు 1-2 రోజుల్లోనే స్వస్తి చెప్పేవాడు. ఇదే సమయంలో తను నాకు జూనియర్ అయ్యాడు. ఎందుకంటే అతని సబ్జెక్టులు చాలా మిగిలిపోయాయి మరి. అలాంటి సమయంలోనూ సినిమాల రూపకల్పన, సినిమా వ్యక్తుల ప్రత్యేకతపై మాట్లాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. జనాల మనోభావాలపై అతనికి విలక్షణమైన ఆసక్తి ఉండేది.
కొత్త క్లాస్లో అతనికి సరిగ్గా తెలియకపోయినా టాప్ ర్యాంకర్ గురించి చెబుతున్నప్పుడు తనలోని విశ్లేషణా శక్తి నాకు అర్థమయ్యేది. అప్పటి మా ప్రిన్సిపల్ తుమ్మల వేణుగోపాలరావు కాలేజీ విద్యార్థులను బలవంతంగా ఎలా క్రమశిక్షణతో ఉంచేవారో కూడా చెప్పేవాడు. అలాగే టీచర్ల మనోభావాలు కూడా చక్కగా విశ్లేషించేవాడు. ప్రత్యేకించి మ్యాథ్స్ విశ్లేషణలు స్టూడెంట్స్ మీద కూడా కొనసాగేవి. కాలేజీలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరి అభిప్రాయాలు తీసుకునేవాడు. వాటితో తన ఆలోచనలను పోల్చి చూసుకునేవాడు. హాస్టల్ నుంచి వెళ్ళిపోయాక, చదువులో అతను పల్టీ కొట్టడం వల్ల పంపించివేశాక రవీందర్, నరసింహారావు, శ్రీధర్ లాంటి వాళ్లతో కలిసి కామయ్యతోపులో ఉండేవాడు. నాకు తెలిసి వాళ్లంతా చదువులో ఇబ్బందులు పడేవారే. సినిమాలు, మార్షల్ ఆర్ట్స్ మధ్యలో కాస్త చదువుతూ ఉండేవాళ్లు. ఆ 2 ఏళ్లలో కాలేజీలో కొన్ని ఫైట్లు జరిగేవి. ఆ రోజుల్లో వాళ్లు ఎవరినైనా కొట్టాలంటే స్పాట్ అనేవాళ్లు. చాలా గ్రూపులు ఉండేవి కానీ తన ఫ్రెండ్స్ గ్రూపులు వేరు. వాళ్లంతా బాగా ఎంజాయ్ చేసేవారు. పరిస్థితులను బట్టి గ్రూపులను మారేవాడు. కాని అతను స్పాట్ పెట్టే కార్యక్రమంపై వీటి ప్రసాద్, పట్టాలి, ఎల్. రాజగోపాల్ వంటి ధైర్యస్థులతో బాగా మాట్లాడుతుండేవాడు. నవ్వొచ్చే విషయానికి ఏంటంటే కొట్టుకునేటప్పుడు పారిపోయి తప్పించుకునేవాళ్లను కూడా పొగిడేవాడు. ఏ గ్రూపులో చేరకుండానే ఫైటింగ్స్ జరిగే సమయంలో భయాందోళనలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఓసారి అలాంటి కొట్లాటలో పాల్గొన్నప్పుడు అతని పరిశీలనాశక్తిని గమనించి ఆశ్చర్యపోయాను. విభిన్న విషయాలపై అతని ఇష్టాయిష్టాలు, వాటిపై తీవ్రంగా చర్చించడాన్ని గుర్తించాను. గాడ్ఫాదర్ సినిమాలోని సీన్లు, నవలలోని సంభాషణలు, ఇళయరాజా పాటలు, జాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శ్రీదేవి అందం, జయసుధ, రేఖల నటన, బ్రూస్లీ జీవిత కథ, మెక్కెనాస్ గోల్డ్లో వాయిస్ ఓవర్, క్రికెట్ పై అతనికున్న ద్వేషం లాంటి ఎన్నో విషయాలపై అతని ఆలోచనలను క్యారెక్టరైజ్ చేసేవాడు. కాని నేను ఆ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. తర్వాత నేను తనలోని ఫిలాసఫీ నాలెడ్జ్న నెమ్మదిగా అర్థం చేసుకున్నాను. మా బంధం చివరి దశలో అదే పెద్ద అంశంగా మారింది. విజయవాడలో నేనున్న చివరి సంవత్సరంలో ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం ద్వారా తన గురించి మరింత తెలుసుకున్నాను. ఆ సమయంలో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాలేజీలో అసోసియేట్ లెక్చర్గా చేరాను. అప్పటికి ఇంకా తను చదువుతో కుస్తీ పడుతూనే ఉన్నాడు. అప్పుడు మేమిద్దరం కేసీపీ కాలనీలోని రూంలో ఉండేవాళ్లం. తను చాలా సీరియస్గా పుస్తకాలు చదివేవాడు. కాని అవి ఇంజనీరింగ్వి కాదు, ఫిలాసఫీవి. అదే సమయంలో అతను సత్యేంద్ర పట్ల బాగా ఆసక్తి చూపేవాడు. అప్పుడు అతను తన డిగ్రీ ఎప్పుడు పూర్తి చేసినా పర్వాలేదన్న నిర్ణయానికి వచ్చేశాడు. నా సాన్నిహిత్యం అతనిపై ప్రభావం చూపలేదు. కాని అతని ఆలోచనలే నన్ను ప్రభావితం చేశాయి. అప్పట్లో తన గర్ల్ఫ్రెండ్ దగ్గర నుంచి చాంతాడంత లెటర్లు వచ్చేవి. వాటిని మళ్లీ మళ్లీ చదువుతుండేవాడు. తనకి తాత్వికంగా పెద్ద పెద్ద లెటర్లు దాసేవాడు. అప్పట్లో నాకు తను ఇచ్చిన పాలిటికల్ థాట్ పుస్తకం నన్నెంతగానో ప్రభావితం చేసింది. చదవడంపైన ఆసక్తిని పెంచింది. అప్పటినుంచే నేను ఫిలాసఫీని ఎంత ఇష్టపడుతున్నానో తెలుసుకోగలిగాను. నీషే గురించి ఎప్పుడు మాట్లాడినా నేనెంతో శ్రద్ధగా వినేవాడ్ని. అలాగే దరిస్పోక్ జారతుస్రా, అయాన్ రాండ్ల గురించి కూడా ఎక్కువగా చెబుతుండేవాడు. పవర్ గురించి, నీషే మీద తనతో చర్చ జరుగుతున్నప్పుడు కొంతసేపు అది నా పరిధి దాటి ఉండేది. అలాంటప్పుడు నేను కేవలం వింటూ ఉండేవాడ్ని. తనకి సినిమాలపై ఉన్న ఇష్టం, పరిశీలన చూసిన నేను, భవిష్యత్తులో అతను తప్పకుండా డైరెక్టర్ అవుతాడని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. ఇద్దరం కలిసి ఉన్న చివరి రోజుల్లో డైరెక్టర్ కావాలన్న తన కోరికను నాతో చెప్పేవాడు. అప్పుడు నేను ముందు డిగ్రీ పూర్తి చేయమని తనకి చెప్పేవాడ్ని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వేరే దేశం వెళ్ళిపోవడంతో మా ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత సెలవుల్లో రాష్ట్రానికి వచ్చిన నాకు ఓ రోజు శివ అనే సినిమా పోస్టర్పై రాంగోపాల్ వర్మ పేరు కనిపించింది. దాన్ని చూసి నేను అది వివరని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అది తనే అని నాకు తెలుసు. నన్ను అత్యంత ప్రభావితం చేసిన నా కాలేజ్ ఫ్రెండ్ సత్యేంద్ర ఈ పుస్తకం కోసం నా గురించి తన అభిప్రాయం పంపాడు. ఈ పుస్తకంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ తెలుగులో ఉన్న సత్యేంద్ర పంపించిన ఈ ఒక్క ఆర్టికల్ని మాత్రం ఇలాగే ఇంగ్లీషులో యథాతథంగా ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సత్యేంద్రని అనువదించేటంతటి సామర్థ్యం నాకు గాని ఇంకెవరికి గానీ లేదని నా నమ్మకం. అర్థమైతే చదవండి, అర్థమవ్వకపోతే ఐ డోంట్ కేర్. రామ్ గోపాల్ వర్మ, రిమినిసెన్సెస్ ఆన్ రామ్ సత్యేంద్ర. ఇట్ ఈస్ అ పక్యూలియర్ ఫీచర్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్స్, both societal and biological, that they exhibit extreme and frequently unpredictable nonlinear behavior.
And nowhere does the veracity of this statement receive a more resounding endorsement than here in India, the land of the ultimate paradox. Thus we see that while the average level of beauty in India is low, unlike say Sweden, whereas one visitor there assured me, 80% of the women are beautiful, yet we note to our astonishment that the most beautiful women in the world are invariably from the Indian subcontinent. And it is not patriotic chauvinism on my part that makes me say this. On a return flight from Germany in 1994, I was personally informed by the German air hostess, who had traveled all over the world and knew what she was talking about, that in no country she had visited had she encountered women of such surpassing and arresting beauty as in India. Nor does the paradoxical aspect of this nation end at this issue of mere physical pulchritude. To cite another example, we find that the majority of Indians have not experienced true love, and never will, have no idea indeed what it means other than the banal interpretation drawn for them by the movies. And so pervasive is the lacuna of emotion in this respect that whole hordes of Indians have little hesitation of marrying anti-strangers, not infrequently face unseen, a proclivity institutionalized in the classic Indian arranged marriage which routinely appalls the visiting Westerner, the vast majority of whom, as I can vouchsafe from personal experience in America, do marry for love. Yet remarkably enough the very greatest of loves are to be found in India. In this mass morass of conformity, banality, indifference and apathy to this greatest of all human emotions, which lends such delicacy, felicity and purity to that most ancient bond between man and woman, we occasionally run into individuals willing to risk and sacrifice career, life and limb in order that they may win the hand of their beloved. Few Westerners can, or do, feel love with the overwhelming single-mindedness of the smitten Indian. To this elite group of rare individuals Ram Gopal, fortunately or unfortunately, belonged in the year 1979 when I first met him as a sophomore student at Siddhartha Engineering College. His was a love for a Hyderabadi girl, a love of singular purity, which regrettably went unrequited for a full 5 years and eternity for a teenager. People today know only the jolly Ram, the articulate Ram, the suave Ram, Ram the professional director and producer, Ram the success story, and may feel a twinge of envy and admiration in equal measure. What few, if any, of the coterie of admirers of the modern generation realizes that this state of success and felicity was arrived at only after he had paid his dues in pain, after he had gone through a harrowing and traumatic period of acute sorrow. Even amongst those of his contemporaries who knew him back then, only a tiny number were fully cognizant of this fact and fathomed the extent of his melancholia that lay as a shadow and incubus over his life for so long. The fact that despite his protestations of true undying love, his declarations of fealty were spurned, even snubbed, devastated him, and marked his countenance for the entire 4-year period I knew him at college. Even to those who didn't know him his solemnity of demeanor and introspection was obvious, and, since virtually all didn't know the cause, non-pleasant. He once told me that his thwarted love had affected him so much as to rob him of all joy in the common pleasures of life, that watching movies, being with friends, reading, or going out to restaurants were to him now tasteless and unfulfilling liberties. And it was not hard to believe him, for his large eyes, noted at that tender age by both men and women for their singular beauty, shone like 2 broken rainbows over shattered inner world. This lacerating pain continued unabated day after day, and accounted in no small measure for his obsessive practice of the martial arts, in whose stern and unyielding regimens of training and pain, he sought to submerge the pain and turmoil that raged within him. It accounted too for his chronic irritability and shortness of temper which made not a few uncomfortable in his presence, for they found his coal-used blackened knuckles tough in by relentless battery against the sand, leathern punching bag and dead calm and nerving. Yet he was popular, very much so. His company sought, his favors desired. The fact that he was fearless of combat and could be counted on by those on whom he bestowed his friendship, to provide support in the event of a gang fight or other physical squabbles, made many attempt to curry his favor. He was not stupid, of course, easily saw through their pretenses, yet was rarely offended.
That he was viewed by many in this light, as a feckless thug, was ironic, rarely considering that he can easily be counted amongst the gentlest of souls I have ever met, certainly possessed of greater compassion and empathy than perhaps anyone I have known. Such was the sanctity in which he held all life that in a fit of remorse, while in intermediate, he smashed into an air gun, a prized POS, session of his, after he had shot dead a sparrow. When a mosquito stung his farm, he refused to smash it with open palm as were to, ally all of you is do, but would gently brush it away lest he do it harm. When he saw a bunch of hooligan kids beat a mole to death, he burst into tears. Needless to say, he was also a vegetarian. He was, unbeknownst to himself, a complete and practicing Buddhist, though he proclaimed himself an atheist. Such excessive sensitivity of soul is rare in anyone, and particularly so in the militant Kshatriya caste to which he belonged, for he was a Raju. This great sentimentality of his was known to not a few, and it is saddening for me to record that the bulk of his acquaintances sought his company more for his prowess in combat than for this far nobler and rarer character trait. And in one so quiet and introvert, given to speaking only when spoken to, the list of his professed friends was astonishing to behold. There was hardly an occasion when I took an evening walk with him when we weren't accosted by at least half a dozen sundry friends with whom he had little choice but to bandy banalities, while I stood frustrated nearby, determined henceforth never to go on walks with him, for any such perambulation soon became a fractured, interrupted series of unending high bias. All this relentless fixation on martial arts training and the time lost to paltry palaver with innumerable cohorts and acquaintances inevitably affected his studies for the worse. Though of gifted memory, he was a class rank up to the Aru form and often needed to read something just once before it was absorbed wholly into memory. He failed to pass for 2 years in a row. Yet he read a fair amount, mostly thriller novels, from which doubtless the first seeds of imagination that would burst into such productive flower 10 years later when he became an iconoclastic film director were first planted. Robert Ludlum, James Hadley Chase, Alfred Hitchcock, and a multitude of others all passed through his hands. It goes without saying that his negligence of his studies worried his parents. His father once confessed to me he didn't know in which year he currently was, not unwarrantedly, for back then, 30 years ago, times were hard, money was scarce, the economy in a doldrum, and we were chronically short of funds, with no prospect of gainful employment even after graduating, for jobs too were difficult to come by. Yet such is the power of youth, its reliable gush of energy guaranteeing mindless happiness, that by and large joy pervaded our frames. Our beings were marked by great purity, idealism and even ecstasy. In the third year of engineering, several of you like-minded students got together, pooled our money, and took a ramshackle tiled, oblong multi-partitioned house in rent. I lived in the front portion of the very first section, a veranda really, peremptorily latching the adjoining door and sealing myself off from the rest. It was a room only if you tried hard to believe it was, for the entire front was a metallic grill that opened my room out to the outer courtyard that lay drenched in a welter of fallen leaf in a daily celebration of life. What an ecstatic chord does the memory of those halcyon years now awoke in me. There was a freshness, if not wisdom, that pervaded our lives, late nights spent reading under the yellow naked incandescent bulb. Our youth shielding us easily from the ravages of lack of sleep and worse. Nutrition, we could do anything, go anywhere, with impunity, and we did. We got by on nothing, yet felt like kings. Ram lived, along with another friend, behind me in a separate dingy section into which little light penetrated as a result of my sealing of the partition door. It was rare for me to associate with either, lost as I was in a world of my own. Though cheek by jowl neighbors, we hardly ever spoke to each other at all, primarily owing to the disdain and superciliousness I held for all. Whether my attitude was justified is open to question. That it didn't provoke anger or hostility on their part is as indisputable as it is praiseworthy. The dry air of Vijayawada in winter provokes an exhilaration of soul, and the days and nights flit by in a blur of reading, occasional drinking, a little trouble, making but fortunately no winching.
I had inherited a set of weights from a departing Yugo, Slav friend and Ram would lift them beautifully each day. The clanking of the iron hitting cement greeted my ears on an evening. We or rather I, on occasion, as already mentioned, would imbibe prodigious amounts of alcohol of a level which if taken to day would readily prove fatal. It is amazing how much liberty of mind and body our sheer youth afforded us, a fact that is obvious to me only now 30 years later. Did he and I go to the movies often? Yes, very often. Hardly a fortnight would pass without him dragging me off to a film he assured me was a classic. And by and large his judgment was impeccable. They were classics, to name just a few. Vasanta Kokila, Guppedu Manasu. The kind of technical wizardry so prevalent in movies nowadays and which can readily camouflage shoddy film making and a second-rate, limp storyline just wasn't available in those days. Movie directors and script writers really had to use their wits and focus a lot more attention on plot and articulation of dialogue, in order for their film to be seriously viable. Of course there were deads and flops even back then, some so bad that we left the cinema hall in the intermission itself. But equally it is surprising how many of those movies were indeed good both Telugu and English flicks and were by and large, and I say this without a moment's hesitation, of a far higher and more uniform quality in the 1970s and 1980s than now. High-tech garbage like Independence Day, Star Wars, Mars Attacks, The Sixth Element and sundry other techno crap which blight the movie landscape now, just weren't around. Poor as we were back then, we went to movies at a surprising high frequency, for, unlike now, movie tickets in those days were not so prohibitively priced. Some truly enduring classics like Sphinx, Rollerball, Rider on the Rain, The Clockwork Orange were seen by Ram and me. This invariably and mystifyingly on second shows. Mystifying because I am hard-pressed now to account for our predilection for the late show. For the return journey to the suburbs on the dilapidated RTC bus was often a nightmare that all but annulled the joy the movie had afforded you is. It is questionable whether movies as outstanding as those we so routinely saw will ever be made again. And it is not maudlin sentimentality for the lost irretrievable past that makes me say this. Strictly, objectively speaking, movies were simply better architected 3 decades ago. Audiences had nothing else to do, had better and longer attention spans, and this gave the director time, latitude and space to develop his theme. Nowadays on the other hand, such a plethora of sources of enjoyment distract the consumerist public, most of whom have lost the reading habit, and the skills of sustained attention that it develops. That movie makers including Ram Gopal have little choice but to make movies of crass commerciality in order to stay viable and solvent in a fickle market. Thematic movies involving intricate plot, complex character development are simply out of the question, and what was once truly a very expressive art form has now sunk to the level of visual pre-digested pap. Will this dismal scenario change? No, not likely. That said, it is still possible for an established director of sound financial standing to afford the luxury of making occasionally an outstanding, thought-provoking movie. We, the discerning public, a near invisible minority, cannot and should not ask for more.